నేను చెప్తాను, దయచేసి నా వెంకటేష్ దయచేసి ముందు జరగండి. సిస్టర్స్ కూడా మన మధ్యలో చాలా జ్ఞాపకం. బ్రదర్స్ ముందు జరగండి. బ్రదర్స్ ఇక్కడ రండి. బ్రదర్స్ ముందు జరగండి. జరగండి అన్న. బ్రదర్స్ ముందు జరగండి. సిస్టర్స్ కూడా ఇంకా కొంచెం స్థలం ఉంచండి. మళ్ళీ కాబట్టి లైట్గా వచ్చే వాళ్ళు ఉంటారు, రెగ్యులర్గా లేట్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు మన చర్చిలో. వారి కొరకన మనం స్థలం ఉంచాలి కాబట్టి దయచేసి ఎంత స్థలం ఉంచండి. జరగాలి సిస్టర్స్. మీ వెనక్కి వచ్చే వాళ్ళకి స్థలం లేదు, కూర్చోవాలంటే ఆ మధ్యలో అంత స్థలం ఎందుకు వచ్చారు? రండి. ఇవన్నీ ఎవరు చెప్పరండి, మనమే తెలుసుకోవాలి. చర్చిలో స్థలం ఇవ్వాలని ప్రతి ఆదివారం సంతకం మనమే తెలుసుకోవాలి. ముందు జరగాల స్థలం వెళ్ళి కూర్చోవాలి. ఇంకా ఎందుకు వచ్చే వాళ్ళకి మనం శ్రమించేవాళ్ళు. బ్రదర్స్ కూడా జరగాలి. ఎంత స్థలం లేదు, ముగ్గురు కూర్చున్నా కదా. జరగండి. అపోస్తలుల విశ్వాస ప్రమాణం నేను చెప్తాను, దయచేసి అలాగే చెప్పండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడు మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పిలాతు కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి మూడవ దినమందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చునున్నాడని, జీవించి వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారం, శరీర పునరుద్ధరణము, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్.